హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు టెట్ డిఎస్సిపై క్లాసెస్ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ గురించి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారనమాట. సో డిఎస్సి ప్రిపరేషన్ అయితే అసలు నెగ్లెక్ట్ చేస్తారు, ప్రిపరేషన్లో కూడా లేరు. మీరు మొత్తం అదే పనిలో ఉండండి అని నేను చెప్పను, బట్ సడన్గా నోటిఫికేషన్ వస్తే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పడానికి అయితే వీడియో చేశాను అనమాట. మనకి తెలిసినంత వరకు మన పోస్టులు అనేవి 1700+ ఎస్జిటి. మిగతా ఎస్ఏలు, టీజీటీలు, పీజీటీలు కొన్నింటికి పోస్టులు కూడా చెప్పలేదు, లేవు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో వచ్చే టైంకి వాటి పోస్టుల వివరాలు కూడా చెప్తారు కదా. అప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్ కూడా రాబోతుంది కదా. ఖచ్చితంగా పోస్టులు అనేవి ఎంతో కొంత పెరగడానికి అవకాశం ఉంది. ఏవైతే పూర్తిగా పోస్టులు లేవో వాటికి కూడా పోస్టులు ఎంతో కొంత ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఒక రాజకీయ కోణంలో మనం ఆలోచించుకొని చూస్తే ఖచ్చితంగా ఎంతో కొంత బయటపడుతుంది అనమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలామంది అడిగింది మళ్ళీ టెట్ ఉంటుందా అని అడిగారు. ఖచ్చితంగా టెట్ అయితే పెట్టే డిఎస్సికి వెళ్తారు. ఇంతకుముందు మనకి మెగా డిఎస్సిలో కూడా మనం చూసాం, టెట్ పెట్టే డిఎస్సికి వెళ్ళారు. మీకు ఒక డౌట్ రావచ్చు, మొన్న టెట్ పెట్టారు కదా అని చెప్పి. కానీ అక్టోబర్లో మళ్ళీ మనకి డిఎస్సి కాబట్టి మళ్ళీ టెట్ పెడతారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవేళ టెట్ పెట్టే పరిస్థితి ఉంటే ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదు, టెట్లో తక్కువ మార్కులు ఉన్నాయో, లాస్ట్ టైము టెట్ మార్కుల వల్లే కొంతమందికి జాబ్ కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే డిఎస్సిలో బాగా స్కోర్ చేసి కూడా టెట్లో తక్కువ ఉండడం వల్ల వాళ్ళు నష్టపోయారు. అలాంటి వాళ్ళకి టెట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరి అలాంటప్పుడు టెట్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు ఎందుకు వెనకడుగేయడం? కొంచెం ట్రై చేసి కాస్త కష్టపడితే మళ్ళీ స్కోర్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఇంకా పోస్టులు ఉండవు, ఇంక ఇవే పోస్టులు ఇవే కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోకుండా ఎంతో కొంత చదవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి ఉన్న టైంని ఇప్పుడు వినియోగించుకోకపోతే తర్వాత బాధపడినా ఉపయోగం ఉండదు అనమాట. సో ఏదైతే మనం లాస్ట్ డిఎస్సీలో ఏం ఫేస్ చేసాం, సడన్గా నోటిఫికేషన్ అన్నారు. అప్పటి వరకు ఎప్పుడు వేస్తారని గొడవ పడిన మనమే 45 డేస్లో ఎగ్జామ్ అనగానే ఎంత ఒత్తిడికి లోనయ్యాము. మళ్ళీ అదే ఒత్తిడి మనకు అవసరము కాబట్టి ఉన్న టైంని ఎంతో కొంత రోజు మొత్తం చదువుతూ ఇదే పనిలో ఉండండి అని నేను చెప్పను. ఎందుకంటే పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్ హెవీగా ఉంది. లాస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళందరూ మంచి దీని మీద ఉంటారు కాబట్టి మనకి అవకాశాలు తక్కువే. కానీ మనకంటూ ఒక ప్రయత్నం అంటూ ఉంటుంది, దాన్ని చేయడంలో మనం విఫలమైపోకూడదు. కాబట్టి ఇదే పనిలో ఉండండి నేను చెప్పను, కొన్ని రోజులు ఎంతో కొంత దీని మీద కేటాయిస్తూ ఉండండి. మనకంటూ ఒక యాంబిషన్ ఉంది, దానికోసం ఒక ట్రైనింగ్ చేసాము, రెడీగా ఉన్నాము, టెట్ అయ్యింది కాబట్టి కొంచెం ట్రై చేద్దాం. ఓకేనా. సో అది నేను చెప్పదలుచుకున్నాను అనమాట. పోస్టులు ఆ టైంలో పెరిగాయి అనుకో, అప్పుడు ఇంకా బాధపడదు. అదే పోస్టులు పెరిగాయి, అప్పుడు పోస్టులు లేవని నేను చదవలేదు, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. సో అవన్నీ రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ఉన్న టైంని రోజులో ఒక 2 గంటలు చదవండి. చాలా ఎక్కువ వద్దు, రోజులో ఒక 2 గంటలు 3 గంటలు మీకు ఎంత వీలైతే అంత చదివి కొంచెం సిలబస్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా 10th క్లాస్ కొత్తది ఇచ్చారు కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా. ఈ విషయం చెప్పడానికి వీడియో చేశాను అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏం చెప్పుకుంటున్నామంటే కంటెంట్ మెథడ్ కలిపి బుక్స్ తీసుకున్నాను ఒక 5, వాటి మీద క్లాసెస్ అనేవి ప్రెజెంట్ చెప్తున్నాము. వాటిలో మెథడ్స్ కంటెంట్ కంబైన్డ్గా అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ సండే ఏముంటుందంటే ఈ వీక్ మొత్తము కూడా మనము సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు ఈ 5 మెథడ్లో ఫస్ట్ చాప్టర్లు కంప్లీట్ చేసి వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ చెప్పేస్తాను. అండ్ ఒక జీకే క్లాస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. వీటి మీద మనకి సండే ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీ టెస్ట్ ఉంటుంది అన్నమాట. క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీనే కాబట్టి టెస్ట్ కూడా ఫ్రీగానే ఎప్పటి నుంచో పెడుతున్నాం కాబట్టి వాటిలో ఏ మార్పులు లేవు. ఓకేనా. ఇది విషయం. సో మీరు అందరూ కూడా ఈ వీక్ మొత్తం క్లాసెస్ చూసి నేను ఏదైతే చెప్తున్నానో అకాడమీ బుక్తో పాటు మీరు డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్స్ కూడా చదువుకోవడానికి ట్రై చేయండి. చాలామంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే మీరు అకాడమీ అంటున్నారు, మళ్ళీ డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్ చదవమని ఎందుకు చెప్తున్నారు? డిఫరెన్స్ ఇప్పుడు చూపిస్తాను. నేను మీకు ఇప్పుడు చెప్తున్నా అకాడమీ కంటెంట్ అండ్ మెథడ్ కలిపిన బుక్ కదా. మరి ఇది చూసారా, డిఎల్ఎడ్లో ఉన్న
టెక్స్ట్ బుక్ అన్నమాట ఇది. ఏదైతే మనకి ట్రైనింగ్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్స్ డ్రాఫ్ట్ కాపీస్ ఇస్తారో అవి ఇవి. ఇప్పుడు ఇదేంటంటే తెలుగు అకాడమీ వారే కంటెంట్ ఏదైతే 3rd to 10th కంటెంట్ ఉంటుందో అది ప్లస్ మెథడ్ రెండు కలిపి ఒక క్లుప్తంగా సంక్షిప్తంగా మనకి సమాచారాన్ని అందిస్తూ దాని మీద ప్రాక్టీస్ బిట్స్తో ఒక్కొక్క చాప్టర్కి చాలా ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తూ తయారు చేసిన బుక్ అన్నమాట. సో ఇప్పుడు తేడా అర్థమైంది కదా. నేను ఏదైతే ఇందులో చాప్టర్ చెప్తానో మీరు ఆ చాప్టర్కి సంబంధించి ఇది వింటూ అండ్ మీ డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్స్ లేదా మీ దగ్గర డ్రాఫ్ట్ కాపీస్ ఉంటాయి, ఏదో ఒకటి మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే ఈ రెండింటి మీద కలిపి నేను మీకు టెస్ట్ పెడతాను. ఇప్పుడు అర్థమైంది కదా. మరి ఇది ఎందుకు అవే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని డౌట్ రావచ్చు. అది ఆల్రెడీ మనము చదివి ఉన్నాము, కొన్ని చాప్టర్లు చెప్పేసి ఉన్నాము. కానీ లాస్ట్ డిఎస్సిలో దీంట్లోంచి ఏవైతే ఇందులో ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయో వాటిలోంచి డైరెక్ట్గా ఆప్షన్స్తో సహా అవే బిట్లు రావడం జరిగింది. చాలా మంది నాకు చెప్పడం జరిగింది. నేను ప్రత్యక్షంగా ఒక బిట్ అంటే బుక్లు కొందామని షాప్కి వెళ్ళి తిరగగానే కరెక్ట్గా నేను ఏ బిట్ తప్పు చేసాను ఆ బిట్ అక్కడ ఉంది ఆప్షన్లతో సహా. అందుకని చెప్పి వీటిని కూడా విడిచిపెట్టకూడదని ఇవి చెప్పేస్తున్నాను అనమాట. వీటితో పాటు జీకే, కరెంట్ అఫైర్, తర్వాత సైకాలజీ, పిఐ అన్నిటి మీద క్లాసెస్ ఉంటాయి. కంగారు పడదు, చెప్తాను. నాకు కూడా కాస్త సమయం కావాలి కదా. సో వీటిని ఎంతో కొంత కవర్ చేస్తూ మధ్య మధ్యలో బ్రేక్ వచ్చిన టైంలో జీకే అని ఇలా చెప్తామన్నమాట. సైకాలజీ అని, పిఐఏ అని. ఓకేనా. ఆల్రెడీ మనకి కరెంట్ అఫైర్ కోసం సెకండ్ ఛానల్ ఉంది, వాహ్నిస్ డిఎస్సి వాళ్ళని. అందులో డైలీ ఎలాగో కరెంట్ అఫైర్ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. దానికోసం కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కోసం వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఈ విషయాలన్నీ మీకు తెలిసినవి. ఓకేనా. అలాగే ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు, ఏదైతే నేను ఓన్గా రాసుకున్న నోట్స్లు ఉన్నాయో వాటిని పీడిఎఫ్ల కింద తయారు చేసి కంటెంట్, కరెంట్ అఫైర్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎవరికైనా అవి కావాలి అంటే ఎలా తీసుకోవాలి ఏంటి అనే విషయం కోసం మీరు 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఓకేనా. ఇది విషయం అన్నమాట. సో ఏదైతే నేను ఇప్పటి వరకు ఈ 3-4 ఇయర్స్గా క్లాసెస్ చెప్తున్నానో ఆ క్లాసెస్ అన్నీ కూడా చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేస్తాను. చాలామంది చేసిన రిక్వెస్ట్లు ఉన్నాయి, వాటికి తేడా అడిగారు, చెప్పేశాను. అండ్ ఇది క్లాసెస్ చెప్పాను, సండే టెక్స్ట్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వీక్ అలాగే మళ్ళీ ముందుగుండానే క్లాసెస్ చెప్పి చేస్తాను అన్నమాట. ఓకేనా. కరెంట్ అఫైర్ అయితే డైలీ అందులో కంటిన్యూ అవుతుంది మన సెకండ్ ఛానల్ అని, వాహ్నిస్ డిఎస్సి వాళ్ళు. ఓకేనా. అది కూడా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏదో అడిగారు, ఇంగ్లీష్ గ్రామర్ కోసం అడిగారు. గ్రామర్ క్లాసెస్ కూడా చెప్పండి అని చెప్తాను. ఓకేనా. ఏదైతే మనకి ఇంగ్లీష్కి సంబంధించిన కూడా ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్కి మళ్ళీ సపరేట్ గ్రామర్ క్లాస్ కూడా చేస్తాను. ఓకేనా. ఇది విషయం అన్నమాట. సో నిన్న నాకు ఖాళీ లేకపోవడం వల్ల క్లాస్ చేయలేదు, అందుకని మీకు ఎర్లీ మార్నింగ్ క్లాస్ రాలేదు. ఓకేనా. సో ఉగాది వెళ్ళిన తర్వాత సంవత్సరానికి సరిపడా చింతపండుని చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకునే పని ఉంటుంది కాబట్టి సో నేను నా పనిలో ఉండడం వల్ల మీకు క్లాస్ అయితే చేయలేకపోయినాను. ఓకేనా. ఈరోజు నేను ఏ క్లాస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానంటే సోషల్ మెథడ్ ఫస్ట్ చాప్టర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది మీకు రేపు క్లాస్ రావచ్చు, లేదా మ్యాథ్స్ మెథడ్ ఫస్ట్ చాప్టర్ బ్యాలెన్స్ ఉంది కదా దాని మీదనే క్లాస్ చేస్తాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి ఫినిష్ చేసేస్తాను. ఓకేనా. కరెంట్ అఫైర్కి సంబంధించి 18, 19, ఈరోజు 20 ఈ 3 డేస్కి సంబంధించిన కరెంట్ అఫైర్ రాసి క్లాస్ చేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాహ్నిస్ డిఎస్సి వాళ్ళు వస్తారు. ఈ 2 క్లాసులు అయితే రేపు మీకు వస్తాయి. ఓకేనా. సో ఎవరు కూడా నిరుత్సాహపడి మధ్యలో డ్రాప్ అయిపోవద్దు. ఇప్పటి వరకు ప్రయత్నాన్ని కొనసాగించారు, ఇదే పని అని ఉండదు. మీ పనులు మీరు చేసుకుంటూనే దీనికోసం రోజులో 1 గంట 2 గంటలు కేటాయిస్తే చాలు. ఓకేనా. ఇది విషయం అన్నమాట. సో అందరూ కూడా అలర్ట్గా ఉండండి. టెట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది అని నాకు తెలిసిన వరకు, నేను కనుక్కున్న వరకు నాకు చెప్పిన విషయం. సో వస్తే హ్యాపీ, ఎందుకంటే మళ్ళీ టెట్ స్కోర్ పెంచుకోవడానికి మనకి గ్యాప్ ఉంది, చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. ఓకేనా. ఇది విషయం అన్నమాట. సో ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళందరికీ కూడా ఇది మళ్ళీ వెంటనే దొరికిన అవకాశం అన్నమాట. సో వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా అక్టోబర్కి ముందే మనకి టెట్ అయితే ఉంటుంది. ఆ టెట్ వచ్చి టెట్ రిజల్ట్ వచ్చి అది అక్టోబర్కి సెట్ అయ్యేలాగా చేస్తారనమాట. కాబట్టి ఎవరూ నిరుత్సాహపడి ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, అలాగే ప్రిపరేషన్లోనే ఉండిపోవద్దు. డైలీ ఎంతో కొంత మనకి టెట్ నోటిఫికేషన్ అని తెలిసే వరకు
మీరు ఏ సబ్జెక్టులు అయితే వెనకబడి ఉన్నారో, మ్యాథ్స్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, లేకపోతే సోషల్ కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్టు వెనకబడి ఉంటారు. సో దాంట్లో ముందుకు రావడానికి ట్రై చేయండి. ఏ సబ్జెక్ట్లో మీరు మార్క్స్ తక్కువ గెయిన్ చేశారు, దాంట్లో ఈసారి తక్కువ రాకూడదనే నిర్ణయం తీసుకోండి. మనకి డిఎస్సి సిలబస్ ఏం చదవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాం, అది చూడండి, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.